నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయంటూ జగన్ ఆరోపణ. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు. నరసాపురం పట్టణ సుందరీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. ఫ్యాక్షన్, గన్ కల్చర్, హత్య రాజకీయాలను ప్రోత్సహించింది చంద్రబాబేనన్న లక్ష్మీ పార్వతి. ఆయన రాష్ట్రానికి సీఎంగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్య. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు తనదైన స్థాయిలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ టీడీపీ చంద్రబాబు హయాంలోనే జరిగాయంటూ జగన్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన, జగన్ ప్రవర్తన చూస్తుంటే అపరిచితుడు సినిమా పాత్ర గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ఇక అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన 2 రోజులకే వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారంటూ జగన్ చేస్తున్న ప్రచారం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి కూడా వివేక హంతకులను ఎందుకు పట్టుకోలేకపోయారో జగన్ సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు నిలదీశారు. రాజారెడ్డి గారిని చంపేశారట. ఎందుకు చంపారో, ఏ విధంగా చంపారో నాకంటే మీ అందరికీ ఎక్కువగా తెలుసు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఒక అందుకు మంచిదే. ఎందుకు మంచిది అంటున్నానంటే, ప్రతి 5-10 సంవత్సరాలకి కొత్త జనరేషన్ వస్తుంది. యువకులందరూ కూడా వస్తున్నారు. కొంతమందికే జగన్మోహన్ రెడ్డి యొక్క క్రూరత్వం తెలుసు, రాజశేఖర్ రెడ్డి చేసిన అరాచకాలు తెలుసు, వాళ్ళ తాత చేసినటువంటి దమనకాండ చాలా మందికి తెలియదు. ఈరోజు ఆయన మాట్లాడి దాని మీద తెచ్చికి తీసుకురావడం ఒక శుభ పరిణామం. ఈ సందర్భంగా చర్చ వస్తే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ కుటుంబం ఏ విధంగా పులివెందుల్లో కానీ, కడపలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏ విధంగా దమనకాండ చేశారో ఒక్కసారి ఫ్రెష్గా మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను. రాజారెడ్డిని చంపేశారు. చంపిన వాళ్ళని నేను ఏమీ చేయలేదు, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మంచివాడినని చెప్పానని మాట్లాడాడు. వెంటనే బాధితుడు పార్థసారథి రెడ్డి ఒక సమావేశం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీ తాత, మీ తండ్రి గారు, మీ తాత హత్యలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మిగల్చలేదు, అందరినీ వేసేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పెట్టి ఇళ్ళన్నీ కూడా కూల్చేశారు. మిగిలింది ఒక పార్థసారథి రెడ్డి, అది కూడా కర్ర పెట్టుకొని ఊత పెట్టుకొని నడుస్తున్నాడు. అది తెలిసి మాట్లాడావా తెలియక మాట్లాడావా నాకు అర్థం కాదు. మొత్తం ఆ రోజు జరిగిన పరిణామాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు అతమార్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మన రాష్ట్రం మీద, మన రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద ఒక కక్ష కట్టుకున్నారు. ఎందుకంత పగ? దేవుళ్ళ మీద మీకు ఎందుకంత పగ? అందులో మా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా నీ తండ్రి ముఖ్యమంత్రిగా శాసనసభలో వెంకటేశ్వర స్వామికి 7 కొండల అవసరం లేదు, 5 కొండలని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడితే, ఆ సందర్భంలో అపోజిషన్ లీడర్గా నేను వెంకటేశ్వర స్వామికి భక్తుణ్ణి, ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి పాదాల చెందన పెరిగిన వాడిని, వెంకటేశ్వర స్వామికి ఎవరు అపవిత్రం చేసినా సరే ఎవరికి మంచి జరగదు, మేలు జరగదు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి తెలియజేస్తున్నాను. దాన్ని వక్రీకరించి నిన్న మాట్లాడాడు. ఇంతెందుకు, రాజశేఖర్ రెడ్డి చావుని ఒక నెల రోజుల ముందే నేను ఇదే ప్లేస్లో పాత్రికేయుల సమావేశంలో చెప్పాను. రాజశేఖర్ రెడ్డి యొక్క మరణంలో అనుమానాలున్నాయి, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉంది అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడారు. ఆ రోజు బొత్స సత్యబాబు గారు కూడా మాట్లాడారు. నేను మాట్లాడితే ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో నాకు ఈ రోజుకి అర్థం కావడం లేదు. నేనేం తప్పు మాట్లాడానా?
మీ జగన్మోహన్ రెడ్డి లాగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడానా? ఉన్నది వాస్తవం. ఆ రోజు నువ్వు అధ్యక్షుడిగా ఏం మాట్లాడావో అదే నేను ఆ రోజు చెప్తే నువ్వు ఏడ్చావు. ఎందుకు ఏడ్చావు? ఈ రోజుకి సమాధానం లేదు. ఎంత మోసం, దగ, ఎంత కుట్ర, ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నాడు ఎగ్జాంపుల్ ఆ రోజు నువ్వే. నా తండ్రి సావుకి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గారని చెప్పి నువ్వే చెప్పావు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ సంస్థలన్నింటి మీద మీ వాళ్ళందరినీ పంపించి దాడులు చేశావు. ఇది వాస్తవమా కాదా? ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. పాత్రికేయులుగా మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అచ్చెన్నాయుడు చెప్పింది వాస్తవమా కాదా అని తెలుసుకోవాలి. నర్సాపురం పట్టణ సుందరీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. 4 వారాల పాటు జరిగిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. పట్నంలోని అంబేద్కర్ విగ్రహం నుండి స్టీమర్ రోడ్ వరకు మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి రోడ్లపై ఉన్న చెత్తను క్లీన్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్లు మాట్లాడుతూ 4 వారాల పాటు జరిగే ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాం ద్వారా రోడ్లపై ఉన్న చెత్తను శుభ్రం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, డీఎస్పీ సుధాకర్, జనసేన నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారి ఆదేశాల మేరకు మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ స్టార్ట్ చేయడం జరిగింది. అందు సందర్భంగా ఈరోజు నర్సాపురం పట్టణంలో గౌరవ మన శాసనసభ్యులు వారి సమక్షంలో ఈ స్టీమర్ రోడ్ మేజర్గా తీసుకొని ఇక్కడ ఆపరేషన్ క్లీన్ స్వీప్ చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. నర్సాపురం పట్టణం అంటేనే చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం. ఇక్కడ శానిటేషన్కి కొంత ఇబ్బందిగా ఉందని చెప్పి అందరికీ తెలుసు. దాన్ని ఎమ్మెల్యే గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా దాన్ని సమస్యని పరిగణించి దీన్ని ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ 45 డేస్లో ఈ సమస్య మొత్తం పరిష్కారం జరగాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో సంకల్పించుకొని శానిటేషన్ మీద లాస్ట్ 2 వీక్స్ నుంచి పెద్దగా మనం సొల్యూషన్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కూడా మనకి ఒక మంచి ఇనిషియేటివ్గా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ 1 వీక్ ఏం చేస్తామంటే, ఫస్ట్ 1 వీక్ మనము ఈ రెడ్ స్పాట్స్ కానీ ఎల్లో స్పాట్స్ కానీ రోడ్ల మీద ఉన్న చెత్త అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ప్రజలకు అవగాహన చేసుకుంటూ సోర్స్ సెగ్రిగేషన్ అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకుంటూ రోడ్ల మీద ఎక్కడా చెత్త వేయకోకుండా మున్సిపల్ సిబ్బందికి మాత్రమే చెత్త వేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2వ వారం మనము ఇదంతా కూడా ఈ డ్రైన్ క్లీనింగ్, నాలా క్లీనింగ్, ఎందుకంటే మన నర్సాపురం పట్టణం అంటే మళ్ళీ ఇది తీర ప్రాంతం కాబట్టి కొంచెం వర్షం వస్తే ఖచ్చితంగా ఈ డ్రైన్స్ ఇవన్నీ పొంగిపోయేదానికి అవకాశం ఉంటుంది. ముందుగానే మేజర్ మీడియం డ్రైన్స్ అన్ని కూడా మనము డీసిల్టేషన్ చేసుకుంటూ అదేవిధంగా నెక్స్ట్ 1 వీక్ కూడా మైనర్ డ్రైన్స్ అన్ని కూడా డీసిల్టేషన్ చేయడం జరుగుతుంది. 3వ వారం కూడా మనం జీవీపీస్ కానీ నెక్స్ట్ ఈ రోడ్ మార్జిన్స్ కానీ అవన్నీ కూడా సైనేజెస్ కానీ మన కర్బాల్ పెయింటింగ్స్ కానీ ఫుట్పాత్స్ కానీ ఇవన్నీ కూడా ఇష్యూస్ క్లియర్ చేసుకుంటూ ఎటువంటి చెత్త లేకుండా రోడ్ల మీద క్లీన్గా ప్రజలకు అవగాహన క్రియేట్ చేసే విధంగా 3rd వీక్ జరుగుతుంది. 4th వీక్ ముఖ్యంగా జీవీపీస్ గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ అని ఉంటాయి. అక్కడక్కడ చెత్త రొటీన్గా వేస్తుంటారు జనాలు. అవన్నీ ఐడెంటిఫై చేసుకొని వాటిని క్లీన్ చేసుకుంటూనే వాటిని రీటైన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇలా 4 వారాలు ఈ కార్యక్రమం చేసుకుంటూనే ప్రజలకు అవగాహన క్రియేట్ చేసుకుంటూ ఒక స్వచ్ఛ నర్సాపురం టౌన్ ఎలా బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనరబుల్ ఎమ్మెల్యే గారి గైడెన్స్ ప్రకారము, ఇతర పెద్దల గైడెన్స్ ప్రకారము అందరి సమక్షంలో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా నర్సాపట్నంలో జరుగుతుందని చెప్తూ అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, ఇతర సిబ్బంది అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రజలకు అవగాహన క్రియేట్ చేస్తూ ముఖ్యంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ అందరూ కూడా దీనికి సహకరిస్తారని కోరుకుంటూ నర్సాపురం పట్టణాన్ని సుందరీకరంగా మనం మార్చుకుంటామని అందరికీ పిలుపునిస్తూ ధన్యవాదాలు. రాయలసీమ ఫ్యాక్షన్, హత్య రాజకీయాలు, గన్ కల్చర్కి చంద్రబాబు పాలనే సాక్ష్యమని, ఎన్టీఆర్ మరణం నుంచి మొదలు పెడితే నేడు జరుగుతున్న వైసీపీ నాయకుల హత్యల వరకు అన్ని కుట్రలకు చంద్రబాబే కేంద్ర బిందువుగా ఉన్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనా వైఫల్యాలకు సమాధానం చెప్పుకోలేక హత్యలను ప్రోత్సహిస్తూ వైసీపీ మీద నెపం నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి వ్యక్తి సమాజానికే ప్రమాదకరమని, ప్రజల ఆయన్ను రాజకీయాల నుంచి శాశ్వతంగా పంపేయాలని పిలుపునిచ్చారు. ఎవరైతే హత్యలు చేస్తూ ఉంటారో వాళ్ళే ఎదుటి వాళ్ళ మీద హత్యా నేరాలను మోపుతూ ఉంటారు. ఇంత దారుణమైనటువంటి మనిషి ఈ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడినే చెప్పుకోవాలి. ఎంత గొప్ప హిస్టరీలే ఈయన జీవితం అంతా చూస్తే అవే మరకలు, ఎటువంటి హత్యా మరకలు అతను అంటుకొని ఉన్నాయంటే అతను కూల్గా ఉంటాడు, పైకి వెనక అన్నీ కూడా ఘోరాలు నేరాలు చేయిస్తూనే ఉంటాడు. అవి నాకు చాలా తెలుసు, ఎందుకంటే నేను చాలా ప్రత్యక్షంగా చూశాను.
డైరెక్ట్గా కత్తులతో కటార్లతో చంపల మా ఆయన్ని, ఆయన అవమానంతో చంపేశాడు. నిజమైన హంతకుడు ఎవరంటే ఈయనే. ఎందుకంటే కత్తులతో చంపేదే హత్య కాదు, మానసికంగా అవమానం చేసి వాళ్ళని వేధించి చంపటం కూడా హత్య క్రిందకే వస్తుంది. ఆ విధంగా ఎన్టీఆర్ గారు అంత గొప్ప పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 9 నెలల్లోనే అధికారానికి తెచ్చుకొని మరి దేశంలోనే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎదిగి ప్రపంచ స్థాయిలో కూడా మరి అంత గొప్ప నాయకుడని పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారిని అధికార వ్యామోహంతో పదవి కోసం దారుణంగా రామోజీయను మరి ఏబిఎన్ రాధాకృష్ణ ముగ్గురు కలిసి ఎంత కిరాతకంగా ఆయన చంపేశారంటే, ఎంత వైస్రాయ్ హోటల్కి వెళితే చెప్పులు వేయిస్తాడు దుర్మార్గుడు. ఇవన్నీ కూడా మర్చిపోతారనుకుంటున్నారా? చరిత్ర ఎప్పటికి కూడా మర్చిపోదు చంద్రబాబు నాయుడు. నువ్వు చేసినటువంటి నీచమైన రాజకీయాలు మొట్టమొదటిగా ఎన్టీఆర్ గారితోనే మొదలు పెడదాము. ఎన్టీఆర్ గారిని ఎంతగా నువ్వు అవమానం చేశావు. 8 నెలలు తిరగకుండానే 258 సీట్లు గెలుచుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని దింపటానికి ఆయన భార్య మీదే నిందలేశావు. దారుణంగా రోజు నీ ఏదో పత్రికల్లో పిచ్చి రాతలన్నీ రాయించావు. చివరికి మరి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను బంధించావు. కుట్రలతో కుయుక్తులతో వాళ్ళందరినీ లోబరుచుకున్నావు. నీ 2 పత్రికలు ఉన్నాయి కనుక పచ్చపత్రికలు 2 కూడా ఇష్టం వచ్చినట్టుగా కుట్రకు ఆజ్యం పోసాయి. అసలు కుట్రకు ఆజ్యదారుడు రామోజీరావే కదా. ఇలా మీరంతా కలిసి ఎన్టీఆర్ని ఎంత అవమానం చేశారు. మళ్ళీ యుగ పురుషుడు అంటూ ఈరోజేమో ఉపన్యాసాలు చెప్తా. సిగ్గు, ఏమాత్రమైన సిగ్గు శరము అనేది నీ జన్మలో ఎప్పుడు నీకు రాయలేదు. అందుకని ఎంత నీచమైనటువంటి పనులు చేసినా కూడా, ఎవరు ఎన్ని విధాలు విమర్శించినా కూడా వాటన్నిటి తుడిపేస్తావు. మరి వాటన్నిటినీ కూడా అబద్ధాలుగా చూపించడానికి నీ పచ్చపత్రిక ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్టా? గొడ్డల పార్టీ, మా పార్టీ గొడ్డల పార్టీయా? ఎవరు ఏంటో ఒక్కసారి మాట్లాడుకుందామా? ఎన్టీఆర్ గారితో మొదలుపెట్టినటువంటి నీ హత్యా రాజకీయాలు ఇంకెంత దారుణంగా మాధవరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మొత్తం నీ మీదే వేలెత్తి చూపారు కదా చంద్రబాబు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు మాధవరెడ్డి గారిని చనిపోయినప్పుడు దానికి కూడా కారకుడు నువ్వేనని చెప్పి చూపించాయి కదా అన్నీ కూడా. ఆ రోజు విపరీతంగా ట్రోల్ కూడా జరిగింది, చంద్రబాబు నాయుడే పరోక్షంగా ఉన్నాడు అని చెప్పి. అలాగే ప్రత్యక్షంగా కూడా బెల్లి లలిత అనేటువంటి మంచి గాయని, మరి ఆమె సమాజం కోసం పాటుపడేటువంటి వాళ్ళతో మరి ఆమె నీ ప్రభుత్వం మీద, నువ్వు చేస్తున్న అరాచకాల మీద, నీ అవినీతి మీద ఆమె పాటలు పాడుతూ ఉంటే ఆమెను ఎంత దారుణంగా చంపించావంటే, సాయంత్రం పూట ఆమెను బయటకు పిలిపించి తెలిసిన వాళ్ళ చేత ముక్కలుగా ఒక మహిళని ఎన్ని ముక్కలుగా నరికి చంపేశారో, ఇంతకంటే దారుణం నీ నీచ చరిత్రకి ఇంకేమన్నా ఉన్నాయా చెప్పుకోవటానికి? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.